నిత్యం ఏదో చోట వింత సంఘటనలు వెలుగు చూస్తుంటాయి. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరోటి చోటు చేసుకుంది. మరిపాడు మండలంలోని పోలిరెడ్డిపల్లి ప్రాంతంలో ఓ వేప చెట్టు నుంచి నిరంతరం పాలధార కారుతోంది. వినడానికి ఇది వింతగా అనిపించినా నిజమే. గత 3 రోజులుగా విరామం లేకుండా మామూలు నీరు కాదు, ఏకంగా పాలు ధారగా నేలపై ప్రవహిస్తున్నాయి. అసలు వేప చెట్టు నుంచి పాలు కారడం ఏంటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు విరామం లేకుండా పాలు కారడం మహాలక్ష్మీదేవి మహత్యమేనని అంటున్నారు. ఈ అసాధారణ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మహిళలు, భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి మహత్యంగా భావించి పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వింత ఘటనపై చర్చ సాగుతోంది. భవిష్యత్తులో ఏదో జరగబోతోందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక జనాలు. బాబు, నారాసుపడి బాబుని మాట్లాడుతున్నాను. పలానా దగ్గర పోల్పల్లి గ్రామంలో యాప చెట్టుకి నీళ్లు పాలు కారుతున్నాయి. మేకలలో వచ్చి చెప్పడం వలన అందరూ వచ్చి పూజ చేసుకుంటున్నారు. అందరూ వచ్చి గ్రామంలో ఉండాలి, అందరూ వచ్చి పూజ చేసుకోవాలని కోరుతున్నాను. మాది పోలిరెడ్డిపల్లె, ఇండియాలో ఓబులరెడ్డి ఒక రైతును. మా ఊరు చెరువు కట్టుకాడ ఒక యాప చెట్టుకు పాలు కారుతూ ఉన్నాయి. ఈ విషయం 4 రోజుల నుంచి కూడా జరిగే సంగతి అందరికీ తెలుసు. భక్తులందరూ వచ్చి టెంకాయలు కొట్టుకుంటా చెట్టు చుట్టూ తిరుగుతూ చేస్తూ ఉండరు. మరి అది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది అని అంతే. సాధారణంగా చెట్లు జిగురు లేదా లేటెక్స్ లాంటి రసాయనాలను స్రవిస్తాయి. కొన్ని రకాల చెట్ల నుంచి కారే ఈ పాల లాంటి ద్రవాన్ని ట్రీసాప్ అంటారు. ఇది పూర్తిగా శాస్త్రీయ అంశం. అయితే నెల్లూరులో వేప చెట్టు నుంచి కారుతున్న ఈ ద్రవం అచ్చం పాల రంగులోనే పాలు పలచగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే స్థానికులు దీన్ని సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మహత్యంగా భావిస్తున్నారు. నిజానికి హిందూ సంస్కృతిలో వేప చెట్టుకు విశేష స్థానం ఉంది. వేపను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా వేప కొమ్మలను నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. ఇలాంటి పవిత్రమైన చెట్టు నుంచి నిరంతరంగా పాలధార కారడం వెనుక ఏదైనా దైవక సంకేతం ఉందా అనే సందేహం ప్రజల్లో బలంగా నాటుకుంది. దీనికి బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని కొన్ని విషయాలు కూడా ఈ చర్చకు బలం చేకూరుస్తున్నాయి. భవిష్యత్తును ముందుగానే చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ప్రకృతి వింతల గురించి, ముఖ్యంగా చెట్ల నుంచి జరిగే అద్భుతాల గురించి ప్రస్తావించారు. మద్ది చెట్టుకు తేనె కారుతుంది, వేప చెట్టుకు పాలు కారుతాయని కాలజ్ఞానంలో చెప్పినట్లుగా కొన్ని తాళపత్రాల్లో ప్రస్తావన ఉన్నట్లు కొందరు భక్తులు, పండితులు గుర్తు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒక కథగా, ఒక ఊహగా ఉన్న ఆ భవిష్యత్తు వాక్కు ఇప్పుడు కళ్ల ముందు నిజమవుతోందని నమ్ముతున్నారు. ప్రకృతిలో అప్పుడప్పుడు జరిగే ఇలాంటి అద్భుతాలు భవిష్యత్తులో మంచి జరుగుతుందనే నమ్మకాన్ని, దేవుడిపై భక్తిని పెంచుతాయి అనడంలో సందేహం లేదు. నెల్లూరు జిల్లాలో వేప చెట్టు నుంచి కారుతున్న ఈ పాలధార స్థానికులకు ఒక పవిత్రంగా మారింది.